ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళా వెనుక ఉన్న కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం హిందూ పురాణాలలోని ఒక గొప్ప సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది క్షీరసాగర మథనం లేదా పాల సముద్ర మథనం. ఇది హిందూ పురాణాల్లో ముఖ్యమైన సంఘటనగా చెప్పబడుతుంది. ప్రాచీన కాలంలో దేవతలు మరియు రాక్షసులు శత్రువులుగా ఉండేవారు. ఒకరోజు దుర్వాస మహర్షి ఒక పవిత్రమైన పుష్పమాలను ఇంద్రుడికి ఇచ్చాడు. అయితే ఇంద్రుడు ఆ మాలను అవమానంగా తీసుకొని తన వాహనమైన ఐరావతం పైన వేసేశాడు. దీనితో దుర్వాస మహర్షి కోపం వచ్చి ఇంద్రుణ్ణి మరియు దేవతలను శపించాడు. ఆ శాపం వల్ల వాళ్ళు శక్తిహీనులయ్యారు. దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు ఒక ఉపాయం సూచించాడు. క్షీరసాగరాన్ని మదించి అమృతం తీసుకుంటే మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. అయితే మీరు రాక్షసులతో కలిసి పని చేయవలసి ఉంటుంది అని చెప్తారు. దేవతలు మరియు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని మథనానికి ఉపయోగించారు. ఆ పర్వతం క్షీరసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి పర్వతానికి ఆధారంగా నిలిచాడు. వాసుకి అనే పాముని తాడుగా ఉపయోగించారు. దేవతలు వాసుకి యొక్క తోక భాగాన్ని పట్టుకోగా రాక్షసులు వాసుకి యొక్క తల వైపు పట్టుకున్నారు. మదనం ప్రారంభమైంది. అయితే మొదట కాలకూట విషమైన హాలాహలం బయటకు వచ్చింది. అది చాలా ప్రమాదకరమైనది. అందరూ భయపడగా మహాశివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో దాచుకున్నాడు. ఈ కారణంగానే శివుడిని గరళకంఠుడు అని మరియు నీలకంఠుడు అని పిలుస్తారు. 1000 సంవత్సరాలు క్షీరసాగర మథనం జరిగింది. మథనంలో అనేక విలువైన వస్తువులు బయటపడ్డాయి. మొదటిగా బయటకు వచ్చినది కామధేనువు, కోరికలు తీర్చే ఆవు. దీనినే సురభి అని కూడా అంటారు. రెండవది ఐరావతం, ఇంద్రుడి యొక్క వాహనం. తర్వాత వచ్చినది ఉచ్చేశ్రవులు, అంటే 7 తలల గుర్రం. తర్వాత కల్పవృక్షం బయటకు వచ్చింది, కోరికలను తీర్చే చెట్టు. తర్వాత పారిజాతం, అందమైన మరియు సువాసన గల చెట్టు. తర్వాత చంద్రుడు బయటకు వచ్చాడు, శివుడి తలపైన నెలవంక. తరువాత కౌస్తుభం అనే రత్నం బయటకు వచ్చింది. తరువాత వచ్చినది పాంచజన్యం, అంటే శంఖం. తర్వాత వచ్చిన దేవతలు వారుని మరియు లక్ష్మి. తర్వాత అలక్ష్మి, రిద్ధి మరియు సిద్ధి అనే దేవతలు. తర్వాత వచ్చింది రంభ, సముద్రం నుండి ఉద్భవించిన అప్సరస. చిట్ట చివరిగా ధన్వంతరి అనే వైద్యదేవులు అమృత కలశంతో బయటకు వచ్చాడు. రాక్షసులు అమృతం కోసం దేవతలపై దాడి చేయాలని ప్రయత్నించారు. ఈ పోరాటం 12 రోజులు జరిగింది, అంటే మన కాలంలో 12 సంవత్సరాలు. ఈ పోరాటంలోనే అమృత భాండం నుంచి 4 చుక్కలు భూలోకంలో ఉన్న 4 ప్రదేశాలలో పడ్డాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో, అంటే గంగా యమున సరస్వతి సంగమంలో. హరిద్వార్ గంగా నదిలో, ఉజ్జయిని క్షిప్రా నదిలో, నాసిక్ గోదావరి నదిలో పడ్డాయి. ఈ కారణంగా ఈ 4 ప్రదేశాలు పవిత్రంగా భావించబడ్డాయి. మహాకుంభమేళా. మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. పూర్ణ కుంభమేళా
ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెప్తూ ఉంటారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా దీనిని 6 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్లో జరుపుతారు. మాఘమేళా దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో నిర్వహించడం ఆనవాయితీ. ఇక చారిత్రక గ్రంథాలలో కుంభమేళా యొక్క ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో నహన్ పర్వ అని, మహాభారత గ్రంథంలో మరియు బుద్ధుల గ్రంథంలో కూడా కుంభమేళా యొక్క ప్రస్తావన కలదు. చైనీయుల యాత్రికుడైన హ్యుయాన్సాంగ్ రాసిన రాతపూర్వక గ్రంథాలలో కూడా కుంభమేళా యొక్క ప్రస్తావన కలదు. తులసీదాస్ రాసిన రామచరితమానస్లో కూడా మాఘమేళా యొక్క ప్రస్తావన ఉంది. అక్బర్ యొక్క నవరత్నాల్లో ఒకడైన అబుల్ ఫజల్ రచించిన ఐన్-ఇ-అక్బరీ అనే గ్రంథంలో కూడా కుంభమేళా యొక్క ప్రస్తావన కలదు. అక్బర్ యొక్క నవరత్నాల్లో ఇంకొకరైన బీర్బల్ ప్రయాగ్రాజ్లో ఉన్న అశోకుని స్తూపం పైన మాఘమేళా గురించి ప్రస్తావించాడు. మన సౌర కుటుంబంలో భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే కాలం 1 సంవత్సరం అయితే, అతిపెద్ద గ్రహమైన జూపిటర్ అంటే బృహస్పతి సూర్యుడి చుట్టూ పరిభ్రమించే కాలం 12 సంవత్సరాలు. అయితే ఈ గ్రహాల స్థానాలు మరియు జ్యోతిష్యం బట్టి కుంభమేళా ఏ రోజున వస్తుంది మరియు ఏ సమయంలో ప్రారంభమవుతుంది అని జ్యోతిష్య శాస్త్రవేత్తలు నిశ్చయిస్తారు. మహాకుంభమేళాలో అఖారా ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అఖారా అనే పదం వింటే కొత్తగా ఉంది కదా. అఖారా అంటే సాధువులు, ఋషుల సమూహం. మహాకుంభంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. ఈ అఖారాలను మతతత్వానికి, సాధనకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆదిశంకరాచార్యులు సాధువుల కోసం వీళ్ళను సృష్టించారట. వీళ్ళ లక్ష్యం హిందూ మతాన్ని రక్షించటం. ఈ సంస్థలను అఖారాలు అని అంటారట. దేశవ్యాప్తంగా 13 అఖారాల సంస్థలు ఉన్నాయి. వాటిలో 7 అఖారాల సంస్థలు శైవ శాఖకు చెందినవి, 3 బైరాగి వైష్ణవ శాఖకు చెందినవి, ఇంకో 3 ఉదాసీ వర్గానికి చెందినవి. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళా జనవరి 13న పౌష్ పూర్ణిమతో మొదలవుతుంది. జనవరి 14న మకర సంక్రాంతి నాడు మొదటి రాజాస్నానం జరుగుతుంది. మౌని అమావాస్య జనవరి 29న ఇంకో రాజాస్నానం జరుగుతుంది. షాహీ స్నానం వసంత పంచమి నాడు జరుగుతుంది. ఫిబ్రవరి 3న వసంత పంచమి వచ్చింది. ఫిబ్రవరి 5న అచల సప్తమి రోజు మరో షాహీ స్నానం జరుగుతుంది. మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12న మరో రాజాస్నానం వచ్చింది. చివరి రాజాస్నానం మహాశివరాత్రి రోజున జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26న వచ్చింది. మహాకుంభమేళా మహాశివరాత్రితో ముగుస్తుంది. ఈ సంవత్సరం జరుగుతున్న మహాకుంభమేళాలో కుటుంబాల నుంచి వ్యక్తులు తప్పిపోకుండా ఉండడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు AI ఫీచర్స్తో ఉన్న 2700 CCTV కెమెరాలను అమర్చారు. ఈ మహాకుంభమేళా కోసం కుంభనగర్ జిల్లా అనే ఒక తాత్కాలిక సిటీని నిర్మించారు. ఇక్కడ మొత్తం 56 పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. మహాకుంభమేళా కోసం గ్రీన్ కుంభ్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, ఎకో ఫ్రెండ్లీ శానిటేషన్ లాంటివి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహాకుంభమేళా కోసం 13,000 స్పెషల్ ట్రైన్స్ని, 3,000 కొత్త ట్రైన్స్ని, కలర్ కోడింగ్ టికెట్స్ని అందుబాటులోకి తెచ్చారు. 2017లో యునెస్కో వరల్డ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ జాబితాలో కుంభమేళాను నమోదు చేసింది.
2019లో దాదాపు 200 మిలియన్ల భక్తులు ఈ కుంభమేళాకు రావడంతో దానికి గుర్తుగా భారత ప్రభుత్వం కుంభమేళా స్టాంప్ని విడుదల చేసింది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని సూచించే సాంస్కృతిక వైవిధ్యమైన పండుగ. మహాకుంభమేళాకి వెళ్ళడం వల్ల ఆధ్యాత్మికతే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం మరియు అసలైన వసుధైవ కుటుంబాన్ని చూడగలం. మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.